ఆగస్టు 15 నాటికి ఏన్కూర్ లింక్ కెనాల్ను పూర్తి చేసి 1,20,000 ఎకరాలకు ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రభుత్వ గోదావరి నీళ్లను అందిస్తుందని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపురం మండలం అమ్మగారిపల్లి వద్ద ఉన్న సీతారామ హైట్ రెగ్యులేటర్ పనులను అక్కడ ఉన్న వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అక్కడి నుంచి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌస్ 1 వద్ద చేరుకొని పంప్ హౌస్ పనులను పరిశీలించిన అనంతరం పవర్ సప్లైను ప్రారంభించారు. ఆ తర్వాత పంప్ హౌస్ 3 వద్దకు చేరుకుని ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ప్రణాళిక లేకుండా అనాలోచితంగా ఇరిగేషన్ సెక్టార్ను గత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం కోలుకోలేని విధంగా ఆర్థికంగా చాలా నష్టం చేసిందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టిన ఏ సాగునీటి ప్రాజెక్టులను 100 సంవత్సరాల పాలనలో పూర్తి చేయలేని అసమర్థత ప్రభుత్వమని విమర్శించారు. రైతులకు మేలు జరిగే విధంగా భారీ మధ్య చిన్న తరహా సాగునీటి పెండింగ్ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు. ఇప్పుడు రెడ్డి గారు అడిగేది కూడా అదే, బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి. కొంచెం మీరు ఉన్నా కూడా పెట్టుకోవాలి, ఉండాలి సార్ కంపల్సరీ. వారు అన్నది 100%. అయితే మధ్యలో మనకి ఏంటంటే మేజర్ ఫారెస్ట్ అది తర్వాత అయినా అది ఎక్కడ దాకా చెప్పాలి? ఒకటే కదా, ఒకటే స్టెప్, ఒకటే స్టెప్ కట్టి గారు గొడవ చేయబోకుండా. తీశారా? మరి ఎవరు తండ్రి? రైట్ సార్ ఓకే లేపండి సార్. మనిషి గారు వచ్చారండి కొమయ్య గారు. సార్ కొంచెం ఎన్నికలండి ఏదో కట్టాలంటున్నామట, అడగొద్దు. సార్ ఒక స్టెప్ వెనక్కి సార్. సార్ కొంచెం ముందుకుంటారు. కెమెరా ఎవరు సార్? సార్ కొంచెం ఎన్నిక సార్. థ్యాంక్ యూ సార్. సార్ కొంచెం సైడ్ ఇవ్వండి సార్, కొంచెం సైడ్ ఇవ్వండి. మేడం 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 మేడం
నిర్ణయాల్లో భాగంగా ఈరోజు